సుందరం మాస్టర్ మూవీ యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే అండి సెంటినల్ ఐలాండ్స్ అని అండమాన్ నికోబార్లో ఒక ఐలాండ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మూవీలో కూడా ఫ్రెండ్స్ చూపిస్తారు. యాక్చువల్లీ అదొక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఏంటంటే ఆ ఐలాండ్స్లో ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి అవుటర్ వరల్డ్తో ఏమాత్రం టచ్ ఉండదు అనమాట. అంటే మన టెక్నాలజీ వాళ్ళకి తెలియదు, మన భాష వాళ్ళకి తెలియదు, మనం ఎలా ఉంటాం, మన సివిలైజేషన్ అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు అలాగే బతికిపోతున్నారు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి అలాగే బతికిపోయినట్టున్నారు. ఏ టైంలో అక్కడికి వెళ్ళారు, ఏ లాంగ్వేజ్ స్పీక్ చేస్తారు, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏమీ తెలియదు. వాళ్ళ ఫైర్ కూడా సరిగ్గా క్రియేట్ చేయడం రాదు. ఆల్రెడీ ఉన్న ఫైర్ ఏదో వాడుకుంటూ అంటారు. అది ఇప్పటికి నేర్చుకున్నారా లేదో కూడా క్లారిటీ లేదనమాట. ఒకసారి గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చాలా ట్రై చేసింది. ఒకసారి ఏదైనా నేచురల్ క్లైమేట్స్ ఉంటే ఫుడ్ ప్యాకెట్స్ అవి వేస్తూ ఉంటారు. ఒకసారి హెల్ప్ చేద్దామని వెళ్ళారు, కానీ వాళ్ళు బాణాలతో కూడా తరిమేశారు. లేదో ఆబ్వియస్లీ ఇప్పుడు అవతార్ సినిమాస్ కూడా అంతే కదా. ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే వాళ్ళు ఏదో అటాక్ చేయడానికి వస్తారని వాళ్ళు భయపడి ప్యానిక్తో అట్లా అటాక్ చేస్తారు. అట్లా చాలా బ్యాక్డ్రాప్ ఉందన్నమాట. ఒకసారి మతబోధకుడు కూడా వెళ్ళాడు, క్రిస్టియానిటీ మతబోధకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని మతం ప్రచారం చేసి వాళ్ళని ఏదో ఇన్స్పైర్ చేద్దామని వెళ్ళాడు. పాపం తిరిగి రాను కూడా రాలేదంట. సో అట్లాంటి విషాద గాథలు ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళు కొంచెం డేంజరు, నార్మల్ ప్రజలు కూడా అది ఇబ్బంది అని చెప్పి యాక్చువల్లీ ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు ఐలాండ్ దగ్గరికి. ఎవరైనా వెళ్తే వాళ్ళు ఏమన్నా ప్రజలను ఏమైనా చేస్తే కూడా వాళ్ళ మీద ఏ కేసులు ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకసారి వాళ్ళని పిలుచుకొని వచ్చారు యాక్చువల్లీ స్టడీ చేద్దామని. పిలుచుకొచ్చిన తర్వాత వాళ్ళు స్టడీ చేస్తుండే 2 డేస్కి చచ్చిపోయారు ఒకరిద్దరు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ వేరే, మన ఇమ్యూనిటీ పవర్ వేరే. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు అవుటర్ వరల్డ్ అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ తీసుకెళ్ళి వదిలేశారు, ఫుడ్ ప్యాకెట్స్ అవి ఇచ్చారు. చాలా మంది వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళ ఒరిజినల్ ఫుటేజ్ కూడా ప్లే చేస్తాను చూడండి. వాళ్ళ వేషధారణ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మనుషులు వెళ్ళినప్పుడు, ఆ కొబ్బరికాయలు ఇచ్చేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. దాన్ని వీళ్ళు చాలా బాగా అడాప్ట్ చేస్తారు. ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఐలాండ్ పెట్టింటే వీళ్ళకి బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది. దానికి ఇంకా ఓషన్ చూపించాలి, వీళ్ళు షిప్లో వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చాలా కాన్సెప్ట్ అవుతుంది. చాలా తెలివిగా డైరెక్టర్ ఏం చేశాడంటే తక్కువ బడ్జెట్తో ఆ కాన్సెప్ట్ యూటిలైజ్ చేసే విధంగా ఆ రెఫరెన్స్ తీసుకొచ్చి, కానీ ఆ ప్లేస్ కాదు ఇది వేరే ప్లేస్, ఫారెస్ట్లో ఏదో ఉంటుంది అని చెప్పి సింపుల్గా ఫారెస్ట్ నడుచుకుంటే హీరో వెళ్ళిపోతాడు. దానికి నీకు పెద్ద బడ్జెట్ అవసరం లేదు, నీకు ఒక ఓషన్ అవసరం లేదు, షిప్ అవసరం లేదు, ఏం అవసరం లేకుండా సింపుల్ తీసుకెళ్ళాడు. అది ఒక బ్రిలియన్స్ మెచ్చుకోవాలి. దాన్ని ఎంత క్లియర్గా నీట్గా అడాప్ట్ చేసుకొచ్చారు అని చెప్పి. దాని ఒక ఎమ్మెల్యే బ్యాక్ డ్రాప్ పెడతారు, అది ఎలా మనిషికి వెళ్తారు, అదని చాలా కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాన్సెప్ట్ అలాగే తీసుకుంటే అండి మళ్ళీ అది సీరియస్ జోన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కామెడీ ఫీలింగ్ కాబట్టి దాన్ని చాలా మాడిఫై చేశారు. ఎలా అంటే బ్రిటిషర్స్ ఆల్రెడీ ఒక 90 years బ్యాక్ అక్కడికి వెళ్ళినట్టు, వాళ్ళకి ఏదో ఇంగ్లీష్ నేర్పించినట్టు, వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు దాన్ని కామెడీ జనరేట్ చేస్తారు. సగం ఇంగ్లీష్ వస్తుంది, సగం తెలుగు వస్తుంది, అలా మాట్లాడి చాలా కామెడీ జనరేట్ అని ట్రై చేశారు. కొంచెం బాగానే వర్కౌట్ అయింది కొన్ని చోట్ల. కాబట్టి అండి హర్ష పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సీరియస్ కానీ ఎమోషన్స్ ఫేస్లో పలికించడం కానీ చాలా బాగా చేశాడు. బాగా క్లియర్గా తెలిసిపోతాను తన ఎఫర్ట్. కాకపోతే అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో ట్రైబల్ పీపుల్ వాళ్ళు యాక్షన్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ. నీకు ఇప్పుడు ఏదైనా సీరియస్ మోడ్లో వెళ్తే నీకు ఇంకేదైనా స్కోప్ ఉంటే అది వేరే. ఇక్కడ ట్రైబల్ వాళ్ళకి సగం ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఇతనికి ఇంగ్లీష్ టీచర్గా వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అంటే చాలా కామెడీ వర్కౌట్ చేసినచ్చు. అంత కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొన్ని చోట్ల నవ్వు వస్తుంది, కొన్ని చోట్ల వీళ్ళు ఎంజాయ్, కానీ ఇంకా చాలా ఎక్కువ స్కోప్ ఉంది, చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిండొచ్చు కామెడీ సినిమాలో. ఇక హీరోయిన్గా దివ్య శ్రీప్రద యాక్ట్ చేసిందండి. యాక్చువల్లీ తన క్యారెక్టర్లో డిఫరెంట్ ఆర్ట్స్ ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది, కానీ తనకి ఇచ్చినందుకు తను బాగానే చేసింది. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్య అండి బాండింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా బాండింగ్ ఉందా లేదా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజ్గా చూపించినట్టు అనిపించింది. ఎందుకంటే ఏదో ఉంది అని క్లారిటీగా చూపించాలి, లేదా లేదని చూపించాలి. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఒక సిచ్యువేషన్ పరంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఏర్పడినట్టు చూపిస్తారు, ఇంకో సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదన్నట్టుగా చాలా లైట్ తీసుకుంటారు. అది కొంచెం క్లారిటీగా పెట్టి దాన్ని ఇంకేదైనా డిఫరెంట్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా చూపించుంటే బాగుండేమో అనిపించింది. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే అండి ఈ స్పాన్కి ఈ స్కేల్కి తగ్గట్టుగా చాలా డీసెంట్గానే చేశారు. కాకపోతే మరి నెట్ఫ్లిక్స్ హాలీవుడ్ రేంజ్లో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే వాటి బడ్జెట్స్ వేరే, దీని బడ్జెట్ వేరే. కాకపోతే అంటే తెలుగులో కొంచెం హై బడ్జెట్ సినిమాలో కూడా లైటింగ్ ఎందుకు అంతగా ఇంప్రూవ్ చేయట్లేదు అనిపిస్తుంది. కొన్ని సినిమా మీరు చూసినట్టయితే ఈవెన్ మొన్న నాగ చైతన్య దూత రిలీజ్ అయింది, దాంతో చూడండి లైటింగ్ ఎంత బాగుంటుంది, అమెజాన్ పైన రిలీజ్ అయింది. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ వచ్చేసరికి ఓవర్ బ్రైటింగ్ అయిపోతుంది, స్క్రీన్ మొత్తం ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇంకా మన వాళ్ళు ఇంకా అడాప్ట్ కావట్లేదు. మేబీ ఆడియన్స్ కూడా మెల్లగా అలవాటు చేద్దాం అంటున్నారు, ఎందుకంటే వెంటనే అడాప్ట్ చేస్తే కొంతమంది జనాలు కనెక్ట్ కారని అని అనుకున్నారు. కానీ అడాప్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. కొన్ని సినిమా చూడండి, 1 సినిమా కానీ లేకపోతే పుష్ప సినిమా కానీ, కొన్ని మూవీస్కి లైటింగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం లైటింగ్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మిగతా సినిమాల్లో ఏమైపోయిందంటే కొన్ని సినిమాల్లో మరీ ఓవర్ లైటింగ్ అయిపోయింది. అది అడాప్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మూవీ చూసినప్పుడు మనం అక్కడ ఉన్నామనే ఎక్స్పీరియన్స్ రావాలి. ఏదో కెమెరా పెట్టాము, మొత్తం లైట్లు ఆన్ చేసాము, మొత్తం ఫుల్ బ్రైట్గా చూపించామనే కాకుండా కొంచెం మారితే ఇంకొంచెం బాగుంటుందేమో అని నా ఎక్స్పెక్టేషన్.
సో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అక్కడక్కడ కామెడీ యాడ్ చేసుకుంటూ కొంచెం ఫనీగా బాగానే మేనేజ్ చేశారు. కొంచెం క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం, కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ దాకా బాగానే ఉంటుంది. ఒక క్రికెట్ సీన్ అనేది ఒకటి వస్తుందండి, ఇప్పటిదాకా బాగానే మేనేజ్ చేశారే, ఇప్పుడేంట్రా వీళ్ళకి ఎలా దొరికిపోయాను అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే చేయండి, మరీ ఇంత అతి చేయొద్దంట్రా అనే రేంజ్లో ఉంటుంది. కొంచెం అక్కడ కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపించింది, కొంచెం ఎక్కడో కనెక్ట్ అయినట్టు అనిపించదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అండి మూవీకి తగ్గట్టుగా చాలా బాగానే పెట్టారు. ఇంకోటి అండి, ట్రెడిషనల్గా సాంగ్స్ పెట్టాలని చెప్పి సాంగ్స్ పెట్టింటే సినిమాలు ఈజీ దొరికిపోయేటోళ్ళు. కాకపోతే దాన్ని కొంచెం ప్రాపర్గా మేనేజ్ చేసి అక్కడక్కడ సాంగ్స్ పెట్టకుండా యాక్చువల్ లాస్ట్లో ఒక థీమ్ సాంగ్లా ఒక తీసుకొచ్చి పెట్టారు. అది కొంచెం తెలివిగా చేశారనిపించింది. మామూలు ట్రెడిషనల్ సినిమాలాగా ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్లు, సెకండ్ హాఫ్ 3 సాంగ్లు పెట్టింటే ఈజీ దొరికిపోయేటోళ్ళు, కానీ కొంచెం బాగానే మేనేజ్ చేశారనిపించింది ఆ విషయంలో. మూవీలో కొన్ని సీన్స్ బాగానే మేనేజ్ చేశారండి. లైక్ ట్రైబ్స్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది డెత్ పైన, వాళ్ళ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది లైఫ్ పైన అని కొన్ని బాగానే పెట్టారు. కొన్ని కొంచెం ఆడియన్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉంటుంది. అంటే వాళ్ళకి అసలు ఇంగ్లీష్ వచ్చా రాదా ఏదో ఒకటి క్లారిటీగా చెప్పండి. ఒకసారి వచ్చంటారు, ఒకసారి రాదంటారు, ఒకసారి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి అయితే స్పెల్లింగ్స్ రాదంటారు. పోనీ స్పెల్లింగ్స్ రాదు కదా వీడు నేర్పించడానికి పోయినారు కదా, పోనీ వీడియో నేర్పిస్తాడు అనుకుంటే మళ్ళీ వీనికే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఆ వే ఆఫ్ ట్రీటింగ్ సీన్స్ కొంచెం బెటర్గా ఉంటే చూసే వాళ్ళకి కొంచెం క్లియర్గా అనిపించుంటుందని నా ఫీలింగ్ అండి. హర్ష అయితే తన పర్ఫార్మెన్స్తో మూవీని కొంచెం బాగానే లాక్కొచ్చాడండి. అక్కడక్కడ ఫన్నీ సీన్స్ కొంచెం బాగానే వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల ఆ క్రికెట్ సీన్ అక్కడ చోట్ల కొంచెం అత్త అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొంచెం క్లారిటీగా పెట్టింటే బాగుండు, కొంచెం ఎమోషన్స్ ఇంకొంచెం ఎలివేట్ ఎలా పెట్టింటే బాగుండు అనిపించింది. కానీ తీసేంతలో మూవీ ఈజ్ ఓకే ఇన్ ఇట్స్ ఓన్ వే అండి. అంటే లార్జ్ దాన్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మూవీ అంత నచ్చకపోవచ్చు. కొన్ని ఎవరైతే కొంచెం మరీ థ్రిల్లింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలియాలి అనే విధంగా కాకుండా కొంచెం కూల్గా మూవీస్ పోతుంది, కొన్ని కామ్గా మూవీస్ వెళ్తుంటాయి, అట్లా ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఆ ట్రైలర్ చూస్తే కూడా మీకు సినిమా ఎలా ఉందో ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూసి మీకు నచ్చిందంటే సినిమా కూడా ఆబ్వియస్లీ నచ్చుద్ది. ఎందుకంటే ట్రైలర్ చూసి మనం బాహుబలి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ట్రైలర్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా హర్ష ఫస్ట్ మూవీ ఎంత కావాలో అంతే ఉన్నట్టుంది. మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం, కానీ మూవీ ఉండాల్సినంతలో బాగానే ఉంది. ఇట్స్ ఓకే, యావరేజ్ మూవీ. కొన్ని చోట్ల అక్కడక్కడ ఏదైనా బోర్ కొట్టినా కూడా, కానీ మూవీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ ఫర్ షూర్. మూవీ అయితే బాగానే ఉంది, చూడొచ్చు. మూవీ మెయిన్ థీమ్ అయితే ఇదండి. స్టోరీ గురించి కొంచెం డీప్గా వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ మీకు స్పాయిలర్ అవుతుంది. ఒకవేళ నా రివ్యూ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నువ్వు కొట్టావా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.